హలో అండి, నేను మీ మాధురి. ఈరోజు నేను కొన్ని సీడ్స్ తెప్పించాను, చూద్దామనేసి ఎట్లా ఉంటాయి ఇవన్నీ అని. మొత్తం అయితే 45 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ నాకు ఇచ్చారండి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. చాలా ఉన్నాయి, ఫోటో కూడా పెట్టారు. ఇది మస్టర్డ్ అంట, తర్వాత టిండా అంట, ఇది సిగ్రా అంట, ఇట్లా ఇవన్నీ అండి. చూడండి ఎన్ని ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయి కదా. బుజ్జి బుజ్జి ప్యాకెట్లలో వాళ్ళు పంపించడానికి మనం మెచ్చుకోవాలండి. ఎంత బాగున్నాయి. బీరకాయలు మొత్తం అన్ని, క్యారెట్, బీట్రూట్, నూలుకోలు మొత్తం అన్నీ ఉన్నాయండి. చూడండి, ఇన్ని చెప్పలేనండి. ఇప్పుడు స్వీట్ కార్న్, మామూలు బుట్ట, తర్వాత సొరకాయ, రౌండ్ది, పొడుగుది, ఇంకా చాలా ఉన్నాయండి అన్నీ. ఇంకా మిరప విత్తనాలు, టమాటో సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకైతే చూడ్డానికైతే భలే నచ్చేసినాయి. చూద్దాం అన్నీ మొలకెత్తుతాయి లేదో. కొద్దిగా కొన్ని రోజు ఒక 3-4 వేసి చూద్దామని అనుకుంటున్నా. ఈరోజు ఒక 3 సీడ్స్ ప్రాపగేట్ చేసేదానికి ట్రై చేస్తానండి. చూద్దాం, ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. ఇట్లా ముందు విత్తనాలను మొలకెత్తడం కోసం ఇట్లా టీ కప్పులు ఉంటాయి కదండి, పేపర్వి, అవి తెప్పించుకుంటాను. ఎందుకంటే మనము నర్సరీలో లాగా ఉండవు కదా, అందుకనేసి ఇట్లా తెప్పించుకొని ఇందులో కోకోపిట్ను ఇట్లా ఫోర్క్తో ముందు హోల్స్ వేసేస్తాము. కొద్దిగా చిన్నగా ఒక 2-3 వేసేసి, ఎందుకంటే వాటర్ డ్రైనింగ్ కోసము ఇట్లా ఒక 3 వేస్తే ఎక్కువ నీళ్ళైనా కిందికి వచ్చేస్తాయి. చూడండి ఇట్లా మొత్తం ఇందులో కోకోపిట్ తెచ్చి నింపేస్తాను. తర్వాత వేసుకుందాం, చూపిస్తాను. ఇదో కోకోపిట్ వేసుకొని వచ్చిన, కోకోపిట్లో కొద్దిగా వాటర్ వేసుకొని, ఎందుకంటే కోకోపిట్లో ఈజీగా మొలకలు వస్తాయన్నమాట. అందుకనేసి నర్సరీ వాళ్ళు కూడా కోకోపిట్లోనే విత్తనాలు వేస్తారు. అది కింద చూడండి, ఇలా హోల్స్లో నుంచి మనకు కారుతూ ఉండాలి వాటరు. అప్పుడు మనకు హోల్స్ కరెక్ట్గా పెట్టాము, వాటర్ డ్రైన్ సిస్టమ్ అనేది బాగుందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం విత్తనాలను వేసుకుందాం. చూడండి, ఇది మనకు రాడిష్ అన్నమాట, ముల్లంగి సీడ్స్ కొన్ని వేసుకుందాం. ముల్లంగి సీడ్స్ కూడా ఉంటాయి మమ్మీ? ఉంటాయి మా, ముల్లంగి సీడ్స్తోనే ప్రాపగేట్ చేస్తారు. మొలకలు కూడా అమ్ముతారు. ఇప్పుడు చూడండి, ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి కదా. ఒక 5 వేసుకుందాం ఇందులోనే. ఏమక్కర్లా, ఊరికే ఇట్లా చిన్న హోల్స్ పెట్టి ఆ హోల్లో ఒక్కొక్కటి అట్లా వేసుకోవడమే. ఇవి అప్పుడు పోలీస్ అంకులు ఇచ్చినారు, వాళ్ళ తోటలో వేస్తూ ఉంటే మీరు కూడా వేయండి మేడం అని ఇచ్చినారు. చిన్నవి వచ్చినాయి. మళ్ళీ కొద్దిగా కోకో పెట్టేసి కొద్దిగా వాటర్ వేద్దాం, అంతే. కొంచెం ఎక్కువైనాయి వాటర్, బాగా కిందికి వచ్చేస్తాండి, ఎక్కువ డ్రైన్ అయిపోతా ఉన్నాయి. అంతే. ఇది పక్కన పెట్టేస్తే ఒక 3-4 డేస్లో మొలకలు వస్తాయి. మళ్ళీ చూపిస్తాను నేను. అందుకోసం పేర్లు రాసుకుందాము. క్యాప్సికమ్, ఇట్లా చూడ, ఇవి కూడా అన్ని రాసుకున్నా. చిల్లీ, ఇదేమో రాడిష్, ఇట్లా ఇంకొకటి వేసుకుందాం ఈ రోజుకి. వేస్తా అండి, చూడు. కుకుంబర్ చూద్దాం వస్తాయేమో. కొంచెం వచ్చిన తర్వాత కొన్ని రోజులు పెట్టి మళ్ళీ పక్కన పెద్దదాళ్ళలో నాటుకుందాం. వేసేసిన ఇంకా కోకోపిట్నంతా ఇట్లా కప్పేసిన. ఇప్పుడు వాటర్ వేద్దాం. ఎన్ని రోజులు పడుతుంది మమ్మీ? 4-5 రోజులు ఈజీగా పడుతుంది మా. కొన్ని అయితే 3 డేస్కే వస్తాయి, కొన్ని 5 డేస్ పైన వస్తాయి. దాన్ని బట్టి, ఆ విత్తనం మొలక ఎత్తడాన్ని బట్టి. మనం నీళ్లు ఎక్కువ పోయకూడదు, అట్లని తక్కువ పోయకూడదు. తడి కొద్దిగా ఉండేలాగా చూసుకోవాలా. మరీ సన్లైట్ లో పెట్టకూడదు, అట్లని ఎక్కువ నీడల్లో పెట్టకూడదు. సెమీ సన్లైట్ లో పెట్టుకోవాలి. అది. ఇప్పుడు దీనిపైన కూడా ఉండాల కుకుంబర్ అని రాద్దాం. స్కూల్లో పాఠం చెప్పినట్టుంది కదా నాకు. ఇది కుకుంబర్. ఇవన్నీ నిజంగా వస్తే ఎంత బాగుంటుంది కదా, భలే ఉంటుంది. నేను మా స్కూల్లో పిల్లలు కూడా నేర్పిస్తాను.
చెట్ల మొలకలు అవన్నీ నీళ్లు కారిన నీళ్లు కూడా పక్కకు పోకుండా అంత నీట్గా లేకుండా ఉంటుంది కదా, అంత కారితే రోత ఉంటుంది. అట్లా లేకుండా ఇట్లా ఒక ప్లేట్ పెట్టేసుకోండి, ప్లాస్టిక్ది, నీట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా అంతా సెట్ చేసుకున్నాం కదా, దీన్ని ఎక్కువ ఎండ కాదు ఎక్కువ నీడ లేకుండా ఇట్లాంటి ప్లేస్లో పెట్టుకుంటున్నాం. ఎక్కువ ఎండ వచ్చినప్పుడు ఉంటుంది, మళ్ళీ నీడ వచ్చేస్తుంది. తర్వాత ఎన్ని రోజులకు మొలకేస్తాయో చూద్దాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వెయిట్ చేయండి. మా పొలంలో మొలకలు ఎలా వస్తాయో. పొలమే, అవును, నేను వేసేది పొలమే కదా. పొలం లేకపోయినా ఇది కూడా నాకు పొలంతో సమానం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ.